నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం ఎదుట గిరిజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో నెల్లూరు నగర మేయర్ స్థానం గిరిజనులకి కేటాయించాలని గత 3 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ఐక్యవేద నాయకులకు ఎరుకల సంఘం నేత నల్లగొండ్ల శివ ఆధ్వర్యంలో మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగబద్దంగా కల్పించిన గిరిజనులకు చెందిన మేయర్ స్థానాన్ని గిరిజనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అందరూ నమస్కారాలు. నా పేరు నల్లగొండ్ల శివ. ఆంధ్రప్రదేశ్ ఎరుకల సేవా సంఘం రాష్ట్ర కన్వీనర్ని, నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని. మనకి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా కానీ ఈ భారతదేశంలో ఎవరైనా అణచివేతకు గురయ్యారా లేదా వివక్షతకు గురయ్యారంటే అది కేవలం ఒక గిరిజనుడే. దాని ప్రత్యక్ష సాక్షి ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థలో జరిగేటువంటి అన్యాయ అక్రమాలు, దౌర్జన్యాలు. దానికి ప్రతిక్షణమే ఈరోజు నగర మేయరు. భారత రాజ్యాంగ రిజర్వేషన్, అదేవిధంగా గిరిజన రక్షణ చట్టాల్లో, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర మున్సిపల్ చట్టాల్లో ఒక గిరిజన వారు 5 సంవత్సరాలు పదవిలో ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పదవికి రాజీనామా చేస్తే ఆ పదవిని ఖచ్చితంగా ఆ గిరిజనులకి కేటాయించాలి. అది అని పార్లమెంటులో, అదేవిధంగా శాసనసభలో రాజ్యాంగాన్ని అనుసరిస్తూ గౌరవిస్తూ చట్టబద్ధత చేశారు. దానిలోనే ఒక విషయం అదే విధంగా జరిగింది. ఎక్కడంటే విశాఖపట్నంలోనే వైసీపీ మాజీ మేయర్ బోలపాని బాల వెంకట కుమారి గారిపై 2025 ఆగస్టు 2025 ఏప్రిల్ 19వ తేదీ ఆమె పైన అవిశ్వాస తీర్మానం కొరకు అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కూటమి పెద్దలు వైజాగ్ కలెక్టర్ గౌరవ ఎంఎన్ శ్రీధర్ గారికి వినతి పత్రం అందజేశారు. కలెక్టర్ గారు వెంటనే 7 రోజులు పీరియడ్లోనే, అంటే 2025 ఏప్రిల్ 26వ తేదీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఇది భారత రాజ్యాంగం రిజర్వేషన్లో ఏ విధంగా నడవాలన్నది భారతీయ రాజ్యాంగం మనకి ఉన్నాయి, దాని ప్రకారంగా నడుచుకోవాలి. అంతేగాని ఉన్నవాడికి ఒక రాజ్యాంగం లేని 50,000 మంది కలిసికట్టుగా ఒకటే అవుదాం, నెల్లూరు నగర మేయర్ పదవిని మన గిరిజనులకి మనం దక్కించుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇంకొకసారి కొట్లూరి జయవర్ధన్ గారికి సంఘీభావం తెలియజేస్తూ, కలిసి నడుస్తూ మేయర్ పదవి కోసం ఎంత దూరమైన ఇరుకుల కులస్తులు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు చేస్తాం.